ఫ్రెండ్స్, ఏంటి కత్తిర సీజరు ఎన్ని పెట్టుకుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను దసరా పండగ ఆఫరు 999 రూపాయలు ఉన్నది ఎంఆర్పి. ఆఫర్లో ఏం చేశాడంటే 1 రూపీ తక్కువ 600 పెట్టాడు. నాకు ఇప్పుడు నాన్ స్టిక్కుల్లోనూ ఓవెన్లోనూ ఇంట్లో కూర గిన్నెలు అట్లాంటి వాటిల్లో గంటెలు ఇబ్బంది అనిపిస్తున్నాయి. ప్లస్ ఏంటంటే మెత్తగా సిలికాన్ కదా, చాలా ఇట్లా మృదువుగా మెత్తగా ఉంటాయి, గిన్నెలు ఖరాబ్ కావు. చేత్తో ఇప్పుడు మనం ఏలుతో ఏదైనా గిన్నెలో ఏదైనా ఉన్నా ఏలుతో పెట్టి తీస్తే ఎలా ఇట్లా శుభ్రంగా వస్తుందో అట్లా వీటితో తీస్తే కూరలు కానీ అవి నీట్గా వస్తాయి, గీతలు పడవు. ప్లస్ ఇప్పుడు చపాతీ చేసినా మనం జొన్న రొట్టె చేసినా మనం ఏం చేయాలి, ఇట్లా నొక్కాలి. ఇట్లా నొక్కుతుంటే ఏమవుతుందంటే అది పొంగుతూ ఉంటుంది. అదే స్టీల్ అయితే ఏమవుతుందంటే పగిలిపోయి లోపల నుంచి ఇట్లా పొగలాగా వస్తుంటుంది కదా, అట్లా రాకుండా ఇది ఏంటంటే మనం ఇలా నొక్కుతుంటే అది చపాతీకి కానీ జొన్న రొట్టెకి కానీ ఖరాబ్ కాకుండా ఇట్లా చేత్తో ఇలా నొక్కుతున్నట్లుగా వస్తుంది అనమాట, స్మూత్నెస్తోని. అందుకని ఇవి పెట్టాలనే ఆలోచన వచ్చింది. ఈటెల్లో 30 రూపాయలు 50 రూపాయలు అలాంటివి కూడా చీప్ క్వాలిటీ ఉన్నాయి, కానీ దాంట్లో సిలికాన్ చీప్ క్వాలిటీ వాళ్ళు ఇప్పుడు ప్లాస్టిక్లో గినక లైట్ వెయిట్తో ఉన్న ప్లాస్టిక్లో నుంచి పాయిజన్స్ ఎలా ఉత్పత్తి అవుతాయో అలాంటివి అవుతాయి. కానీ ఇవేంటంటే క్వాలిటీ బీపీఏ ఫ్రీ అన్నమాట. అంటే దీంట్లో విష పదార్థాలు లాంటివి వెలువడవు. 240 డిగ్రీల వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. 240 డిగ్రీల వేడి వరకు కూడా ఇవి ఏమి ఖరాబ్ కావన్నమాట. అందుకని నేను ఇవి తీసుకోవడం జరిగింది. చీప్ క్వాలిటీ తీసుకుంటే ఏంటంటే మనకు బయట రేటు తక్కువకు వస్తుంటుంది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫుడ్ అలాంటి వాటిలో డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది, విషవాయువులు వెలువడుతుంటాయి అన్నమాట. ఇవి ఏంటంటే అలాంటి వెలువడకుండా ఉన్న బెస్ట్ క్వాలిటీ మనకి ఇప్పుడు రీజనబుల్గా వచ్చిందని చెప్పేసి నేను 6 తీసుకున్నాను. ఇది స్పూన్ లాంటిది, పెద్దది అంటే స్పూన్ లాంటి గరిట. ఇదేమో మనకి ఇప్పుడు జొన్న రొట్టె చేస్తుంటే ఏమవుతుందంటే చాలామంది గుడ్డతోని ఇట్లా ఇట్లా రాస్తారు, అట్లా రాయకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఆల్రెడీ నాకు ఆయిల్లో ఒకటి ఉంది. కానీ ఈ జొన్న రొట్టెలకి వీటికి వాటర్ రాయడానికి ఒక్కోసారి దోశలు వేసేటప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నీళ్లు చల్లుతాం అనమాట. అట్లా దీనికి నీళ్లు రాయడం కోసమైనా అట్లా ప్రతిదానికి నాకు ఈ బ్రష్ అనేది వాటర్కి ఉపయోగించడం కోసమని రెండోది పెట్టాను. ఇదేమో ఇప్పుడు సాంబారు పప్పు అలాంటి వేసుకోవడానికి అన్నట్లు ఇది తీసుకున్నాను. ఇదేమో చపాతీలకి రొట్టెలకి ఇలా నొక్కడం కోసము తిరగవేయడం కోసము ఇది తీసుకున్నాను. ఇంక ఇవేంటంటే పిండి కనుక మనం ఇప్పుడు జొన్న రొట్టెలు కనుక కలపాలన్నా పిండి కలపాలన్నా కూడా ఫస్ట్ వేడి నీళ్ళు పోసి జొన్న పిండి గిన్నెలో వేసి కలుపుతాం అనమాట. కలిపితే అది గంటకి అంత ఇదిగా ఉండదు. ఇదైతే ఏమవుతుందంటే కలుపుతుంటే మెత్తగా మనం చేతితో కొంచెం కలుపుతున్నట్లు ఉంటుంది అనమాట ఆ వేడి మీద. అందుకని ఇవి పనికి వస్తాయి అన్నమాట. ఇది కానీ అట్ల కాళ్ళలాగా ఇట్లా పనికి వస్తాయి అనమాట. టర్న్ చేయడానికి కలపడానికి ఇవి పనికి వస్తాయి. అందుకని ఇది యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి మీకు కూడా ఏమైనా ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతో తీసుకున్నాను. ఇది ఆహారానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని ప్రోడక్ట్గా ఉంటుంది, మనకి ఉపయోగంగా ఉంటుందని తీసుకున్నాను. మీకు పనికి వస్తే ఓకే ఫ్రెండ్స్, బాయ్.